అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కోడికత్తి కేసులో కీలక పరిణామం, నిందితుడు సీనుకు బెయిల్ మంజూరు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై కోడికత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న జానపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీనుకు భారీ ఊరట లభించింది. కోడికత్తి సీనుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని కోడికత్తి శ్రీనును హైకోర్టు ఆదేశించింది. ఇక ర్యాలీల్లో సభల్లో కూడా పాల్గొనవద్దని తెలిపింది. ప్రతి ఆదివారం మమ్మడివారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కూడా హైకోర్టు షరతు విధించింది. దీంతో కోడికత్తి సీను దాదాపు 5 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలకు మార్గం సుగమం అయిందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగింది. అయితే ఈ ఘటన ఎయిర్పోర్ట్లో జరగడంతో ఆ తర్వాత కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. దీంతో ఎన్ఐఏ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి సీను బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2019 మే నెలలో కోడికత్తి సీనుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీనుకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు కోడికత్తి కేసు నిందితుడు సీన్ బెయిల్ రద్దు చేసింది. దీంతో నిందితుడు శ్రీనును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో అప్పటి నుంచి శ్రీను జైల్లోనే ఉన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా సీఎం జగన్పై కోడికత్తితో దాడి చేసిన కోడికత్తి సీనుకు ఏపీ హైకోర్టు అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయితే చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.